వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా సలహాదారులను నియమించినటువంటి సలహాదారుల లిస్ట్ ఒక్కసారి చూసినట్టయితే మంతెన సత్యనారాయణ రాజు గారు, అలాగే ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ గారు, మాస్ కమ్యూనికేషన్లో అయినా అలాగే ఆరోగ్య రంగంలో మానసిక వైద్యం అనేటువంటి దానికి సంబంధించి మంతెన సత్యనారాయణ రాజు గారిని నియమించింది. ఇది ఒక రకంగా సరికొత్త పంధాని, అంటే నిపుణులు, ఆయా రంగాల్లో నిపుణులు. ఇప్పుడు మాస్ కమ్యూనికేషన్, మీడియా కమ్యూనికేషన్లో ఈనాడు శ్రీధర్ గారు అంటాం ఆయన్ని, కార్టూనిస్ట్ శ్రీధర్ గారు. బేసిక్గా దాదాపు 40 ఏళ్ల పాటు ఈనాడులో కార్టూన్లతోటి తన క్యారికేచర్స్ ఏ విధంగా అంటే సామాజిక అంశాల మీద సైతం ఎంత క్షుణ్ణంగా ఆయన అనలైజ్ చేసి ఉంటారు అనేది తెలుస్తుంది. కాబట్టి నిపుణత అనేది ఇక్కడ పెద్దపీట. గతంలో ఉన్నటువంటి రాజకీయంగా ఉన్న నిరుద్యోగులకి సలహాదారుల పదవులు అనేది ఒక పాయింట్. సరే, ఇది పాజిటివ్ వేలో. ఎందుకు ఇక్కడ అదే తప్పు చేస్తున్నారు అని మాట్లాడుతున్నాము అంటే, ఇంకొక నియామకం కూడా జరిగింది. ఆ నియామకం చూస్తే దేవాదాయ ధర్మాదాయ శాఖకి ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందినటువంటి చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసి ఆయన్ని 2 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంచబోతోంది. ఇక ఒంగోలులో జన్మించి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన సీతారామాంజనేయ ప్రసాద్ గారు చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక భావాలతో పెరిగారు. అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను యువకుడిగా ఉన్నప్పుడే నియమించారు. 2014-19 మధ్యకాలంలో దేవాదాయ శాఖ పరిధిలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్గా ఆయన సేవలు అందించడం జరిగింది. అనేక దేవాలయాల జీర్ణోద్ధరణతో పాటు పలు ప్రాంతాల్లో కోటి దీపోత్సవాలు, దశసహస్ర సువాసిని పూజలు వంటి విశిష్ట కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అలాగే ధర్మశంఖారవం అనే మాసపత్రికను ప్రారంభించారు. గాయత్రి పరివార్ పేరుతో ఒంగోలులో సంస్థ స్థాపించి అనేక మంది యువతను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నారు. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఉచిత అన్నదానం, ఉచిత హోమియో వైద్య సేవలు వంటివి కూడా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలామంది చేసేలాగే. అయితే ఎందుకు ఇక్కడ తప్పు అని మాట్లాడాల్సి వస్తోంది అంటే, దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించి కోర్టు తీర్పులు అనేవి కూటమి ప్రభుత్వానికి పట్టవా? ఎందుకంటే నాడు ప్రతిపక్షంలో ఉండి ఇదే సలహాదారుల నియామకానికి సంబంధించి కోర్టులో వాదనలు కూడా వినిపించారు, అనేక ఆక్షేపణలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మీకు డేట్తో సైతం చెప్తాను నేను. 2022 ఆగస్టు ప్రిసైజ్లీ 23-24 తారీఖుల్లో జరిగినటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసంఖ్యాకంగా సలహాదారుల్ని, వారికి నచ్చినటువంటి వాళ్ళని క్యాబినెట్ ర్యాంకులతో పాటుగా ఇష్టారీతిగా నియమించుకుంటూ వెళ్ళిపోయారు. వాల్యూ అనేది లేకుండా రాజకీయ పునరావాస భిక్ష అనేటువంటి దాంట్లో భాగంగా నియమించుకుంటూ వెళ్ళిపోయారు. అందులో భాగంగానే మన విశాఖపట్నం సాములూరికి బాగా సన్నిహితంగా ఉండేటువంటి జ్వాలాపురం శ్రీకాంత్ అనేటువంటి వైఎస్ఆర్సీపీ నేతని, ఆయన్ని దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖకి సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నియమిస్తే కోర్టులో దీని మీద కేసు అనేది వెళ్ళింది. సో అప్పుడే హైకోర్టు వారు మొట్టికాయలు వేస్తూ జగన్మోహన్ రెడ్డి సర్కార్కి రేపన్న రోజు ఈ హైకోర్టు స్టేను వదిలేస్తే జీవో నిలిపివేస్తూ అడ్వకేట్ జనరల్కి కూడా సలహాదారుని నియమిస్తారు. అంటే ఇప్పుడు దీని మీద మేము విచారించి మేము తీర్పు ఇవ్వకపోతే, దీని మీద స్టే ఇవ్వకపోతే ఈ జీవో మీద, రేపన్న రోజు అడ్వకేట్ జనరల్కి కూడా సలహాదారుని నియమిస్తారు. సలహాదారులు నియమించుకోవడానికి అధికారుల కొరత ఏమన్నా ఉందా? సలహాదారులుగా ఉండకుండా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఆ రోజు ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. నథింగ్ బట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఏపీ ప్రభుత్వమే. మరి ఆ రోజు హైకోర్టు వారు చేసినటువంటి వ్యాఖ్య ఈరోజు ఈ దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ సలహాదారుకి నియామకానికి పనిచేయదా? అంటే ఇంకా కలెక్టర్లు కానీ లేదంటే అధికారులు కానీ లేరంటారా? మరి అంత లేనట్టుగా ఉన్నారు. లేదంటే రిక్రూట్మెంట్ ఏం లేదా? కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే పంపిస్తారు కదా, ఐఏఎస్ని సెలెక్ట్ చేసి వాళ్ళని ఇస్తారు కదా స్టేట్కి. ఇక్కడ మాస్ కమ్యూనికేషన్కి సంబంధించి మాస్ కమ్యూనికేషన్స్లో ప్రభుత్వానికి ఏముంది అంటే, శ్రీధర్ గారి నియామకాన్ని నేను తప్పు పట్టడం లేదు, కానీ సలహాదారుల కింద మరి గతంలో మనం చేసినటువంటి ఆరోపణలు, కోర్టు కేసులు, మరి వీటన్నిటి విషయం ఏంటి? విశాఖపట్నానికి సంబంధించినటువంటి సాములూరు ఆ రోజు రికమెండ్ చేశారని చెప్పి దేవాదాయ శాఖ ఏకంగా శాఖకి దేవాదాయ శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఏం చేస్తున్నారు? మరి వీళ్ళందరికీ ఎందుకు జీతాలు ఇవ్వడం? సలహాదారు కింద వీళ్ళని పెట్టుకుని వీళ్ళతోటి నడిపించేస్తే అయిపోతుంది కదా.
ఇంకెందుకు ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవడం? మీ అందరికీ కూడా ఒక్కొక్క సలహాదారుని పెడితే అయిపోతుంది కదా. మరి ఆనాడు ప్రశ్నించినప్పుడు ఈనాడు కూడా ప్రశ్నించాలి, లేదంటే మాట్లాడేటువంటి మాటకి విలువ అనేది ఉండదు. ఎగ్జాక్ట్గా 2022 సంవత్సరంలో జరిగినటువంటి విషయం, ఆగస్టు 24న కోర్టు వారు చేసినటువంటి వ్యాఖ్యలు. జ్వాలాపురం శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సాములో ఆయన రాజగురువు అయినటువంటి విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి వారు చెప్పినటువంటి విధంగా ఆయన తీసుకెళ్ళి శాఖకే సలహాదారుగా పెట్టండి అంటే ఈయన ఎవరికి సలహా ఇస్తారో అని చెప్పి కోర్టు వారు చాలా తీవ్రంగా మండిపడ్డారు ఆ రోజు. అండ్ స్టిల్ ఇప్పటికీ జోక్ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డిని సలహాదారుగా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి మరీ అపాయింట్ చేసినటువంటి దానికి ఆయన అర్హతలు ఏంటి, ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఏ విధంగా ఆయన్ని నియమిస్తున్నారు, ఆయన అధికారులతోటి రివ్యూ మీటింగ్లు పెట్టడానికి ఉన్నటువంటి అధికారాలు ఏంటి అని ఆ రోజు వేసినటువంటి కేసు స్టిల్ ద పిటిషన్ ఈజ్ పెండింగ్. ప్రభుత్వం మారిపోయింది, పద్ధతులు మారిపోయాయి, అన్నీ మారిపోయాయి, స్టిల్ అక్కడ పెండింగ్ ఉంది. అయినా సరే అదే తప్పు మళ్ళీ ఇక్కడ ఈ ప్రభుత్వంలో జరుగుతోంది. దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖకి సలహాదారుగా నియామకం. ఇక్కడ చుండూరు సీతారామాంజనేయ ప్రసాద్ గారి మీద వ్యక్తిగతంగా కానీ ఇంకోటి కానీ అభిప్రాయాలు ఏం లేవండి. ఆయన మీద వివాదంగాను ఏదీ లేదు. ఆయన చక్కగా ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆ రోజు కూడా జ్వాలాపురం శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి అంతకుముందు బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అన్నదానికి సంబంధించి ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు అని చెప్పనన్నారు. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే డెఫినెట్గా కాదు, అది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఇదే దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి వేమూరి ఆనంద్ సూర్య గారు ఈ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అనేటువంటి దానికి ఆయన కూడా ఒకానొక అధ్యక్షుడని, తర్వాత ఇంకో పేరు కూడా ఏదో వచ్చింది. ఇలా ముగ్గురు కొట్టుకున్నారు ఎన్నికల ముందు. 2019 ఎన్నికలకు ముందు ఈయన వైసీపీలోకి చంపాడు జ్వాలాపురం శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి. అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2021 దాకా వెయిట్ చేసి, అంటే అప్పటి వరకు కరోనా అనేది నడిచింది కాబట్టి తర్వాత మెల్లగా నియామకాలు చాలా గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగా ఈయనకి ఇచ్చారు. ఇది ఇచ్చిన తర్వాత కోర్టు అప్పుడు చాలా క్లియర్గా మెన్షన్ చేసింది, రేపన్న రోజు అడ్వకేట్ జనరల్కి కూడా సలహాదారులని నియమిస్తారేమో, కోర్టు జడ్జిలకు కూడా నియమిస్తారేమో సలహాదారులని అని చెప్పి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్య చేసింది. మరి ఇప్పుడు ఆ తీర్పుని అనుసరించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హక్కు లేదు కదా నియమించేది. మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు? కేవలం ముఖ్యమంత్రి అనే స్థానం మాత్రమే మారింది. మేబీ ఎమ్మెల్యేలు ఒక 164 మంది మారారు గతంలో ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెడితే. పద్ధతులు ఏం మారాయి? ఇంకా అదే తప్పు ఇప్పుడు మీరు చేస్తుంటే నెత్తినేసుకుని మోయాల ప్రభుత్వాన్ని. రేపొద్దున ఇదే మ్యాటర్ పట్టుకుని కోర్టుకు వెళ్తారు, కోర్టు చీవాట్లు పెడుతుంది, ఏం చేస్తారు అప్పుడు? అంటే నియామకం జరిపేటప్పుడు గతంలో ఉన్నటువంటి, ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఉన్నటువంటి కోర్టు కేసులేంటి, కోర్టు తీర్పులేంటి, ఇవి పట్టించుకునేటువంటి అవసరం లేదా? లేదంటే ఊరికే పేపర్ల మీద మన్నెవడు పట్టించుకుంటాడులే, 164 సీట్లు ఇచ్చారు కదా, 164 సీట్లు ఇచ్చినటువంటి దానికి ప్రజలకు మనం పని చేసుకుంటూ వెళ్తున్నాము, 4 కంపెనీలు తీసుకొచ్చాం, 4 చోట్ల ఇవి చేస్తున్నాం కాబట్టి అన్నీ మనం మంచి చేస్తున్నామని అనుకుంటారు. ఇలాంటి నియామకాలని పట్టించుకోరు అని ఎవరు అనుకున్నారా? సలహాదారుల మీద అంతరాద్ధాంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు, అలాగే జనసేన కూడా, బీజేపీని ఇందులో కలకడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడలేదు కాబట్టి కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన అనే కూటమిలో మాట్లాడాల్సి వస్తుంది. మరి ఆ రోజు సలహాదారుల మీద అంత తీవ్రంగా గొడవ చేసినటువంటి మీరు ఈరోజు సలహాదారుల నియామకాన్ని, పైగా దీనికి మళ్ళీ ఎలివేషన్లు అవసరం లేదు, తేడాలు, అప్పుడున్నటువంటి వాళ్ళు రాజకీయ పునరావాసం, ఇప్పుడున్నటువంటి వాళ్ళని నిష్ణాతుల్ని తీసుకుంటున్నాం. తేడా మంచిదే, నిష్ణాతుల్ని అనేటువంటి పాయింట్ ఇక్కడ చాలా మంచిదే. కానీ కోర్టు తీర్పులు ఉన్నటువంటి విషయాల్లో మరి వాటికి ఏం చెప్తారు? వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మానసిక వికాసానికి సంబంధించి మంతెన సత్యనారాయణ గారి చేత వీడియోలు చేయించండి. అఫ్కోర్స్ ఆయన అన్ని ఛానళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సలహాలు ఇస్తారు? కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఏముంది? ఇక్కడ నేను వారిని తక్కువ చేయడం కాదు వాళ్ళని, బట్ ప్రభుత్వం చేసేటువంటి పని గత ప్రభుత్వంలాగే ఉంది, గత పాలకుల మాదిరే మీరు కూడా చేస్తున్నారు, డిఫరెన్స్ కనిపించడం లేదు. సో ఇప్పుడు కోర్టు తీర్పుని ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖకి సలహాదారుని తీసుకోవడం సమంజసమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.